ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలంలోని గణేష్ పండుగను పురస్కరించుకుని పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ మరియు ఎంపీడీఓ విద్యుత్ శాఖ అన్ని శాఖల ఒంటిమిట్ట మండలంలో అన్ని గ్రామాలను విజిట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 5 గ్రామాలకు గణేష్ నిమజ్జనం చేసుకునే సదుపాయం లేనందువలన ఒంటిమిట్ట మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి గణేష్ విగ్రహాలన్నింటినీ కూడా సిద్ధవటంలో ఉన్నటువంటి పెన్నా నదిలో విగ్రహాలను నిమజ్జనం చేయాలని పై అధికారుల ఆదేశాల మేరకు ఒంటిమిట్ట మండలంలోని గ్రామాల ప్రజలకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తన పేరూరు, దర్శిపల్లి, కొడవలూరు, నరసన్నగారిపల్లి, భైరవకొన గ్రామాలకు గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసే అవకాశాలు లేనందున వీరిని కూడా సిద్ధవటం పెన్నా నదిలో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట ఎంఆర్ఓ వెంకటరమణమ్మ, ఎంపీడీఓ రెడ్డయ్య మరియు ఎస్ఐ శివప్రసాద్, విద్యుత్ శాఖ ఏఈ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్ఐ, నేను, రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఎంఆర్ఓ మేడం, మన ఎంపీడీఓ సారు, ఎలక్ట్రికల్ నుంచి ఏఏ సారు, మేమందరం కూడా ఒక 5 ప్లేస్లు విజిట్ చేయడం జరిగింది. అందులో పెన్నపేరూరు, దర్శిపల్లి, కుడుమలూరు, నరసన్నగారిపల్లి, భైరవకోన. ఇక్కడ గతంలో కొంతమంది ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నిమజ్జనం చేస్తారని చెప్పేసి మాకు పర్మిషన్ తీసుకునే దాంట్లో మాకు తెలియబడితే అక్కడ పోయి విజిట్ చేయడం జరిగింది. అక్కడ టీం మొత్తం మాకు వచ్చిన పై అధికారుల ఉత్తర్వుల మేరకు అక్కడ ఎటువంటి సౌకర్యాలు సరిగా లేనందున అక్కడ ఎటువంటి నిమజ్జనం చేసేదానికి వీలుగా లేదు. ప్లేస్ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. ఒకవేళ వాటర్ గాడికి పోవాలంటే దాదాపు ఇసుకలోనే ఒక 200 మీటర్లు 300 మీటర్లు పోయేది ఉంటుంది. అక్కడ ఎటువంటి వాహనాల సౌకర్యం కూడా పోయేదానికి వీల్లేదు. కాబట్టి ఈ మన ఒంటిమిట్ట మండలానికి సంబంధించిన ప్రతి విగ్రహం కూడా సిద్ధవటం మండలం మన మెయిన్ బ్రిడ్జి కాడ నిమజ్జన ప్లేస్ నిర్ణయించడం జరిగింది. ఇక్కడ ఉన్న మేమందరం కలిసి. కాబట్టి ఈ మండలానికి సంబంధించిన ఒంటిమిట్ట మండలానికి సంబంధించిన ఈ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా నిమజ్జనానికి మేము కేటాయించిన ప్లేస్లోనే రావాలని చెప్పేసి విన్నవించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా చిన్న ప్రాణ నష్టం ఏదైనా జరిగినా కూడా ఆ కుటుంబం యొక్క బాధ చాలా వర్ణాతీతం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా మేమందరం పోయి విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఎటువంటి సౌకర్యాలు కానీ, మేము ఎలక్ట్రికల్ సంబంధించింది ఏదైనా పెట్టాలని అక్కడ సౌకర్యాలు లేవు. అక్కడ వాటర్ స్పెసిలిటీ సరిగ్గా లేవు. ఏది కూడా సరిగ్గా లేనందున టీంలో అందరూ కలిసి నిర్ణయించుకొని సిద్ధవటం బ్రిడ్జి కాడనే నిర్ణయించడం జరిగింది. ఈ మండలానికి సంబంధించిన ప్రజలందరూ కూడా వాటికి విన్నవించుకొని అందరూ మాకు సహకరించవలసిన కోరుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.